గత సంవత్సరం నిర్వహించినటువంటి పేపర్ 1లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పాఠం మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. 91 అనేటువంటిది -2 × 3 × 2 యొక్క సంకలన విలోమము ఎంత అంటున్నాడు. -2 × 3 అంటే 3 × 6 6 × 12 ఎంత వచ్చింది? -12. -12 యొక్క ఏమడుగుతున్నాడు? -12 యొక్క సంకలన విలోమం ఎంత అంటున్నాడు. సాధారణంగా ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నట్లయితే ఆ సంఖ్య యొక్క సంకలన విలోమం చూద్దాం. ఏ అనేటువంటి ఒక సంఖ్య అయితే ఏకు సంకలన విలోమం ఏమని రాస్తాం? -a అని రాస్తాం. ఏకు సంకలన విలోమం -a అవుతుంది. దీని ప్రకారము -12 యొక్క సంకలన విలోమం ఏంటి అంటే -12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12కి 12 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ చూడండి, సెకండ్ వన్. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి ఆప్షన్ సెకండ్ వన్ అని చెప్పవచ్చును. దాని వాల్యూ ఎంత చెప్పవచ్చును? +12 అని చెప్పవచ్చు. నెక్స్ట్ 92 చూద్దాం. 92. రాధా 100 మామిడి పండ్లను కొని ధరను 20% పెంచింది. వ్యాపారం సరిగా లేకపోవడంతో 25% రుసుము ప్రకటించింది. ఆమెకు వచ్చే నష్ట శాతం ఎంత అంటున్నాడు. రాధా అనేటువంటి వ్యాపారం ఏం చేసిందట? 100 మామిడి పండ్లను కొని దానిపైన ఏం చేసింది? కొన్న ధర పైన 20% పెంచింది. వ్యాపారం సరిగా జరగకపోవడం వల్ల ఏం చేసింది? మళ్ళీ ఆ కొన్న ధర పైన ఎంత తీసేసింది? 25% రుసుము ప్రకటించింది. అయితే ఆమెకు వచ్చిన నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకున్నట్లయితే చూడండి, ఒక రాధా కొన్నటువంటి సిపి వాల్యూ ఏమనుకుంటాం? 100కి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఎస్పి ఏమవుతుంది? పండ్లను కొని ధరను 20% పెంచింది. ధరను 20% పెంచింది అంటే మార్కెట్ ప్రైస్ ఏమైంది చూడండి, 20% పెరిగింది. అంటే 100లో 20% అంటే 20 రూపీస్. అంటే 20 + 100 + 20 ఏమైంది? ఇప్పుడు 120 అయింది. 120 రూపీస్ కావడం అనేటువంటిది జరిగింది. కానీ ఆమె ఏం చేసిందట? వ్యాపారం సరిగా లేకపోవడంతో 20% రుసుము ఇచ్చింది అంటున్నాడు. రుసుము ఎంతో చూద్దాం. రుసుము ఎంత ఇచ్చిందట? ఎంత వచ్చింది? ఇది 120 బై తర్వాత ఎంత పర్సెంట్ రుసుము? 25% కాబట్టి 25/100. ఈ జీరోకి ఈ జీరో. తర్వాత 5 2 జా 5 5 జా 25, 2 1 జా 2 6 జా ఎంత వచ్చింది? రుసుము 6 5లో 30 రూపాయలు రుసుము రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ వస్తువుని ఎంత కమ్మినట్టు? ఇప్పుడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? ఎస్పీ ఈజ్ ఈక్వల్ 120 - 30. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 120లో నుంచి 30 తీసేస్తే 90 అవుతుంది. కాబట్టి ఎస్పీ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 90 రూపాయలు వచ్చింది. కానీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది మనకు? 100 రూపీస్ ఉంది. మరి ఇప్పుడు నష్ట శాతం నష్టమే వస్తుంది కదా. ఎందుకు? ఎస్పీ కంటే సిపి అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నష్ట శాతం అడుగుతున్నాడు. మనం నష్టం ఎంతో చూద్దాం. నష్టము ఏమని రాయొచ్చు? నష్టము ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం? సిపి మైనస్ ఎస్పి అని రాస్తాం. సిపి ఎంత ఉంది? 100 రూపీస్. తర్వాత ఎస్పి ఎంత ఉంది? 90 వచ్చింది. కాబట్టి వచ్చినటువంటిది ఎంత నష్టము? 10 రూపాయలు నష్టం వచ్చింది. ఈ నష్ట శాతం కావాలంటున్నాడు. నష్టం తెలిసింది. నష్ట శాతానికి ఫార్ములా ఏంటి? నష్ట శాతము ఈజ్ ఈక్వల్ నష్టము బై సిపి ఇంటూ 100. నష్టం ఎంత? 10. సిపి ఎంత? 100 ఇంటూ 100. 100కి 100 క్యాన్సిల్ అవుతే ఎంత వస్తుంది? నష్ట శాతము 10% వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 10% ఎక్కడ ఉందో చూడండి. 10% ఫోర్త్ వన్. కాబట్టి 92కు సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును? 10 అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఫోర్త్ ఆప్షన్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 93. నెక్స్ట్ క్వశ్చన్ 93. ఇక్కడ చూడండి, పక్క పటంలో చతుర్భుజం PQRS యొక్క వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. ఈ PQRS
PQRS అనేటువంటి ఒక చతుర్భుజం ఇచ్చి దాని వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఇందులో చూడండి, మనకు సాధారణంగా ఇక్కడ రెండు త్రిభుజాలు అనేటువంటివి ఉన్నాయి. PQS ఒక త్రిభుజము, QRS అనేటువంటిది మరొక త్రిభుజము. ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలను కనుక్కొని ఆ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి PQR యొక్క వైశాల్యము రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఏర్పడ్డాయి అంటున్నాము? త్రిభుజము PQS. ఇందులో బేస్ ఏమవుతుంది చెప్పండి? B = 3.65. తర్వాత హైట్ ఎంత ఉంది? 1.8. రెండో తీసుకున్నట్లయితే రెండో త్రిభుజం ఏముంది? త్రిభుజము QRS. ఇందులో కూడా బేస్ ఏముంది? బేస్ సేమ్ ఉంది, 3.6. హైట్ ఎంత ఉంది? 2.2 ఉంది. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలను కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ టోటల్ PQR యొక్క వైశాల్యం మనకు వస్తుంది. కాబట్టి దీని నుంచి ఫస్ట్ PQR యొక్క త్రిభుజ వైశాల్యం తీసుకున్నట్లయితే ఏమొస్తుంది చూడండి. PQS త్రిభుజ వైశాల్యము, త్రిభుజం PQS వైశాల్యము = ఏమని రాస్తాం? ½ × B × H అని రాస్తాం. హాఫ్కి హాఫ్, B అంటే ఎంత? 3.6 ఇంటూ H అంటే ఎంత? 1.8. చూడండి, 0.9 వస్తుంది. 3.6 × 0.9. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. 3.6 × 0.9. 9 6 54, 4 5, 9 3 27, 27, 27, 28 30 31 32, 32 వస్తుంది. 32 ఎక్కడ దీని పాయింట్ ఎన్ని డెసిమల్స్ తర్వాత? 2 డెసిమల్స్ తర్వాత, కాబట్టి 3.24 వచ్చింది. 3.24గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం ఏంటిది? త్రిభుజము QRS. దీని వైశాల్యం చూసినట్లయితే ఏమని చెప్పవచ్చు? సేమ్ ఫార్ములా, త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా తెలుసు మనకు, ½ ఇక్కడ హాఫ్కి హాఫ్, B అంటే ఎంత? 3.6 ఇంటూ 2.2, 2 1 2, 2 1 1.1. అంటే ఇంకా మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3.6 × 1.1 రావడం అవుతుంది. 6 3 6 3 తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది? 6 9 3, 3.96. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి కనుక్కోమన్నాడు? చతుర్భుజము PQRS వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఈ వైశాల్యం కనుక్కోవాలంటే ఏం చెప్పాను? ఈ రెండింటిని యాడ్ చేయాలి. మొదటి త్రిభుజ వైశాల్యం ఎంత వచ్చింది? 3.24 వచ్చింది. ప్లస్ రెండో త్రిభుజ వైశాల్యం ఏమొచ్చింది? 3.96 అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి. మనము దీనికి ఎంత యాడ్ చేయాలి? మనము 3.24ని యాడ్ చేయాలి. 3.24ని యాడ్ చేసామనుకోండి 0 అవుతుంది, 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ తర్వాత 2, తర్వాత ఇక్కడ 1 3 3 6 1 7 7.2 ఎంత వచ్చింది? 7.20 రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో 7.2 ఎక్కడ ఉందో చూద్దాం. 7.2 అనేటువంటిది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. కాబట్టి చతుర్భుజం PQR వైశాల్యం ఎంత అని చెప్పవచ్చును? 7.2 చదరపు సెంటీమీటర్లని చెప్పవచ్చు. నెక్స్ట్ ఓకే, 94 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సింప్లిఫికేషన్కి సంబంధించి ఘాతాంకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2/3 హోల్ పవర్ -10 ఇంటూ దీని ఏమో రాయొచ్చు 2/2 హోల్ పవర్ బై 3/3 హోల్ పవర్ 2 అని రాయొచ్చు. ఇంటూ దీన్ని తీసుకున్నట్లయితే ఏం రాయొచ్చు చూడండి, 3² 2² హోల్ స్క్వేర్ అని హోల్ పవర్ -3 అని రాయొచ్చు. హోల్ పవర్ -3 అని రాయవచ్చు. నెక్స్ట్ ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూద్దాం.
సారీ ఇంతేనా, ఓకే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇదేమవుతుంది 2/3 హోల్ పవర్ -10 ఇంటూ 2/4/3/6 ఇంటూ ఇది కూడా అలా విధంగా రాసినట్లయితే ఏమవుతుంది 3/3 ఇంటూ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ పవర్ m హోల్ పవర్ m ఉంది, 3 6 కాబట్టి -6. తర్వాత నెక్స్ట్ ఇదేమవుతుంది 2/-6 కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ దీని నుంచి మనం సింప్లిఫై చేయాలంటే ఏమేమి చేయొచ్చు చూడండి. నెక్స్ట్ వన్ ఇది ఎంత ఉంది, 2/-10/3/10 ఉంది ఇంటూ 2/4/3/6 ఇంటూ 3/6/2/-6 ఉంది, -6 ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, -2/10/3/-10 తర్వాత నెక్స్ట్ ఇంటూ 2/4/3/6 ఇంటూ దీన్ని తీసుకున్నట్లయితే ఏమవుతుంది 2/6/3/6 అని రాయొచ్చు. ఇంకా సింప్లిఫై చేసినట్లయితే చూడండి, ఇది 2/-10 + 4 + 6 బై ఇక్కడ కూడా చూడండి 3/-10 + 6 + 6 ఇది ఎంత వస్తుంది, 2/0 అయింది. బై ఇది ఎంత అవుతుంది, 3/10 అంటే 3/2 అవుతుంది. ఇది దీని వాల్యూ 1 కాబట్టి a/0 వాల్యూ 1 కాబట్టి 1/3² అంటే 9. 1/9 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం. లేకపోతే దీన్ని ఏమని రాయొచ్చు, 1/3² అని రాయడం జరుగుతుంది. 1/3² అనేటువంటి ఎక్కడ ఉంది ఇచ్చిన ఆప్షన్లో, సెకండ్ వన్. కాబట్టి ఇది మన అడిగినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఇచ్చిన దానికి సరైనటువంటి ఆప్షన్ ఎంత వచ్చింది, 1/9. దాన్ని ఏమి రాయొచ్చు, 1/3² అని రాయొచ్చు. అదే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కాబట్టి ఈ ప్రాబ్లంకి సరైనటువంటి సమాధానం 1/3² అని చెప్పవచ్చు. నెక్స్ట్ 95 చూద్దాం. చూడండి ఏమిచ్చాడు, 121/110కు సంఖ్యకు సమానమగు దశాంశ సంఖ్య రాయండి అంటున్నాడు. ఒక సంఖ్య ఇచ్చాడు, ఆ సంఖ్యకు సమానమైనటువంటి దశాంశ సంఖ్యను రాయండి అంటున్నాడు. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం, సూక్ష్మ పద్ధతిలోకి కన్వర్ట్ చేద్దాం. ఇంకా దీన్ని కారణాంకాలుగా డివైడ్ చేయలేనటువంటి స్థితిలోకి మార్చుదాం. ఏమవుతుంది అప్పుడు, 121/110 11 జా 121, 11 10 జా ఏమవుతుంది 110 అవుతుంది, 11/10 అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, 1.1 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 1.1 ఎక్కడ ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్. కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం అని చెప్పండి. దీన్ని సూక్ష్మీకరణ చేస్తున్నాం, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నాం. సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 11 10 110, 11 11లో 121 కాబట్టి 11/10 దట్ ఈజ్ ఈక్వల్ 1.1. అది సరైనటువంటి ఆప్షన్ ఎంత, థర్డ్ వన్ అని చెప్పవచ్చు 93కి. నెక్స్ట్ వన్ 96 చూద్దాం. 96 చూడండి, 1/10 మీటర్ల భుజం గల పొడవు గల ఒక ఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అంటున్నాడు. దీని యొక్క భుజం ఎట్లా ఉందట, 1/10 మీటర్ల పొడవు ఉందట. ఉంటే దాని యొక్క ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. సాధారణంగా దీన్ని ఏం చేద్దాం, 1/10 అంటే ఎన్ని రాయొచ్చు, 1/10 ఈజ్ ఈక్వల్ 0.1 మీటర్స్ అని రాయొచ్చు, 0.1 మీటర్స్. కానీ ఘనం యొక్క ఘనపరిమాణానికి మనకు ఫార్ములా ఉంది, ఏంటి, v ఈజ్ ఈక్వల్ a3. ఇక్కడ భుజము ఏ అంటే ఎంత వచ్చింది మనకు, 0.1 మీటర్ కాబట్టి 0.1/3 అని
రాస్తాం. 0.1 హోల్ పవర్ 3 అని రాయడం. దీని మీనింగ్ ఏంటి? 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 ఇది గుణిస్తే 1 వస్తుంది. తర్వాత ఎన్ని డెసిమల్స్ ఎన్ని తర్వాత ఉండాలి? 1 2 3 కాబట్టి 0.001 0.001 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అని చెప్పవచ్చును. ఇచ్చిన దాంట్లో ఎక్కడ చూడండి 0.001 ఘనపు మీటర్లు అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్. చూడండి ఫస్ట్ ఏం చేశాము, ఈ భుజం ఇచ్చాడు, భుజం ఎంత అన్నాడు? 1/10 మీటర్స్ అన్నాడు. దాన్ని ఏమేమి చేయొచ్చు? 0.1 మీటర్స్ అంటున్నాం. ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం తెలుసు, V = మనకి a క్యూబ్ అని. ఏ అంటే ఎంత అంటున్నాం? 0.1 కాబట్టి 0.1 హోల్ పవర్ 3. దీని మీనింగ్ ఏంటిది? 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1 గుణించినట్లయితే మనకి ఎంత వస్తుంది? 0.001 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది సరైందని చెప్పవచ్చు. నెక్స్ట్ నైంటీ 97 చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు అయినా దాని కర్ణం పొడవు ఎంత అంటున్నాడు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడు, కర్ణాన్ని కనుక్కోండి అని అడుగుతున్నాడు. చూడండి దీర్ఘచతురస్రం అంటే ఎలా ఉంటుందని చెప్పవచ్చు మనము. ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజం ఏమంటా మనము? దీర్ఘచతురస్రం అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా అంటున్నాడు 16, ఇదంతా అంటున్నాడు 12 అవుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్ణం పొడవు ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ దీర్ఘచతురస్రంలో కోణాల కొలత ఏ విధంగా ఉంటుంది? ప్రతి కోణం కూడా 90 డిగ్రీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఏంటిది? ABCD అనేటువంటి ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఎక్కడెక్కడ ఎంత ఉంది చూడండి, కర్ణము AC కదా, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అని చెప్పవచ్చు. AC స్క్వేర్ అంటే ఏంటిది? కర్ణం పొడవు. కర్ణం పొడవు AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? L స్క్వేర్. L అంటే ఇక్కడ మనకు 16 హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్. చూడండి 16 హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాం మనం? 16 ఇంటూ 16 అని రాస్తాం. 6 6 36, 6 3, 6 1 6, 7 8 9, తర్వాత ఒక 6 1, తర్వాత 6, తర్వాత ఇది ఎంత వస్తుంది? 5 256 ప్లస్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. దీనికి 144 యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది? 0 తర్వాత 0 400 వస్తుంది. ఎంత వచ్చింది? 400. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 400. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400. కానీ మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ AC కావాలి. AC ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం? √400. 400 యొక్క వర్గం ఏమవుతుంది? 400 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 20 అవుతుంది. 400 యొక్క వర్గమూలము దీన్ని ఏమని రాయొచ్చు? 20 ఇంటూ 20 అని రాస్తాం. కాబట్టి ఇందులో నుంచి ఒక 20ని మనం కామన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 20. AC ఈజ్ ఈక్వల్ 90. AC ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఈ ACని ఏమంటాం మనము? ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అని చెప్పడం జరుగుతుంది. ఆ కర్ణం పొడవు ఎంత వచ్చింది? 20 సెంటీమీటర్లు అని వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో 20 సెంటీమీటర్లు ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్ కాబట్టి 97కి సెకండ్ వన్ అనేటువంటిది సరైందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి 98. ఇది బీజగణిత నియమాలపై ఇవ్వడం అనేటువంటిది జరిగింది. A + B = 10 అంటున్నాడు. A - B = 4 అయితే B² - A² విలువ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే ఏమైనా రాయొచ్చు చూడండి. మనం ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినట్లయితే A + B ఎంత అంటున్నాడు? 10 అన్నాడు. A - B ఎంత అంటున్నాడు? 4 అంటున్నాడు. A - B ఎంత అంటున్నాడు? 4 అంటున్నాడు. అయితే B² - A² విలువ ఎంత అంటున్నాడు. చూడండి ఈ రెండింటిని మనం లబ్ధం చేసామనుకోండి ఏమవుతుంది? A + B ఇంటూ A - B దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? A + B 10, తర్వాత A - B ఎంత? 4. ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఇదేమవుతుంది? A² - B². A² - B² ఈజ్ ఈక్వల్ ఎంత అని వచ్చింది? 40 అని వచ్చింది. కానీ మననేం అడిగాడు? B² - A² దట్ ఈజ్ ఈక్వల్
40 అవుతుంది. అంటే దీని టోటల్ టర్మ్ని మైనస్ చేత మల్టిప్లై చేసామనుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ a² వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి b², ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి -40 అవుతుంది. b² మైనస్ a² -40 అనేటువంటిది సరైనటువంటి సమాధానం. 98కు సరైనటువంటి సమాధానం ఎంత చెప్పవచ్చు? -40. అంటే ఆప్షన్ 1 అనేటువంటిది సరైంది అని మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 99 ఒకసారి చూసినట్లయితే, చూడండి, రమ తన జీవితంలో 4000 రూపాయలను ఆదా చేస్తుంది. ఇది ఆమె జీవితంలో 20% అయితే ఆమె మొత్తం జీవితం ఎంత అంటున్నాడు. ఎన్ని వేలు ఆదా చేస్తుందట? ప్రతి సంవత్సరం జీతం, తన జీతంలో ఎంత శాలరీలో ఎంత సేవ్ చేస్తుందట? 4000 రూపాయలను ఆదా చేస్తుంది. అయితే ఆమె జీవితంలో ఎంత పర్సెంట్ అంటున్నాడు? 20% అయితే ఆమె మొత్తం జీతం ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు చెప్పాడు ఆదా చేసేటువంటిది ఎంత పర్సెంట్? 20%. 20% కానీ ఎంత వస్తుంది? ఎన్ని వేలు వస్తుంది? 4000 వస్తుంది. అదే 100% అయితే ఆమె టోటల్ జీతం 100% కాబట్టి ఇది ఎంత అంటున్నాడు. అంటే 4000/20 × 100. చూడండి, ఈ 0కి ఈ 0, 2 1లు 2 5లు, తర్వాత 4 5లు 20, తర్వాత ఎన్ని 0లు ఉన్నాయి? 3 0లు ఉన్నాయి కాబట్టి 3 0 అలానే పెట్టేద్దాం. చూడండి, ఇచ్చిన దాంట్లో 20,000 అనేటువంటిది ఎక్కడుందో అదే సరైనటువంటి ఆప్షన్ అని చెప్పవచ్చు. 20,000 ఎక్కడుంది మనకు? ఆప్షన్ 2 అనేటువంటిది సరైంది. ఆమె ఆదా చేసే శాతం ఇచ్చాడు 20%. ఆ 20% వాల్యూ ఎంత అంటున్నాడు? 4000 అన్నాడు. కానీ మనకు కావాల్సింది ఆమె మొత్తం జీతం అడుగుతున్నాడు. మొత్తం జీతం అంటే 100% తీసుకుంటాము. 100% వాల్యూ ఎంత అని చెప్తున్నాము? 20,000 అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రమ యొక్క జీవితము ఎంత? 20,000 అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, అమరావతి ఎక్స్ప్రెస్ 9:30 రాజమహేంద్రవరం చేరుకుందును. ఎక్కడికి చేరుకుంటుందట? 9:30కి రాత్రి, PM అంటే రాత్రి కదా, రాత్రి 9:30కి రాజమహేంద్రవరం చేరుకుందును అంటున్నాడు. 9:30 PM సమయాన్ని 24 గంటల రూపంలో తెలియజేస్తే దాని విలువ ఎంత అంటున్నాడు. సాధారణంగా మనము ట్రైన్స్ యొక్క సమయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 24 గంటలుగా పరిగణించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ రాజమహేంద్రవరం చేరుకున్నప్పుడు టైం ఎంత అయిందట? 9:30 PM అయింది. అంటే రాత్రి 9:30 అయింది. అయితే ఈ రాత్రి 9:30 సమయాన్ని దేంట్లో చూపించమంటున్నాడు? 24 గంటల రూపంలో చూపించమంటున్నాడు. అంటే దీనికి మనం ఎంత కలపాలి? 12 గంటలను కలిపామనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? 24 గంటల రూపంలోకి మారిపోతుంది. 3, తర్వాత ఇదెంత వస్తుంది? 10కి 2 యాడ్ చేస్తే 11, 1, 21, 30. చూడండి, 21 గంట 30 నిమిషాలు అవుతుంది. 21 గంట 30 నిమిషాలు ఇదన్నీ కూడా మనకు రాత్రి సమయమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో సరైనటువంటిది ఏమని చెప్పవచ్చును? ఇది అని చెప్పవచ్చు. 21:30 అనేటువంటిది సరైనది. ఆప్షన్ 1 అనేటువంటిది ఇచ్చిన 100 క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా మనము చెప్పవచ్చు. 21 గంట 30 నిమిషాలు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 101 చూద్దాం. ఇచ్చిన దత్తాంశములకు సంబంధించి ఈ కింద ఏది సరైంది అంటున్నాడు. అంటే మనకేమిచ్చాడు? సగటు ఈజ్ ఈక్వల్ టు మధ్యగతం ఇచ్చాడు, మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు బావులకం ఇచ్చాడు, బావులకము ఈజ్ ఈక్వల్ టు సగటు ఇచ్చాడు, సగటు ఈజ్ ఈక్వల్ టు బావులకము ఈజ్ ఈక్వల్ టు మధ్యగతం. అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశానికి సగటు కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బావులకాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనము ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి చూద్దాం. సింపుల్గా దత్తాంశం యొక్క బావులకం కనుక్కుందాం. దత్తాంశం యొక్క బావులకం కనుక్కుందాం. ఇచ్చిన దత్తాంశంలో అధిక సార్లు ఏ సంఖ్య అయితే రిపీట్ అవుతుందో ఆ సంఖ్యను ఏమంటాం? ఆ దత్తాంశానికి బాహులకము అని చెప్పడం జరుగుతుంది. ఈ దత్తాంశంలో 5, 4, 5, 4, 6, 5, 7, 5 అంటే ఈ దత్తాంశం యొక్క బాహులకం చూడగానే మనం ఏమని చెప్పవచ్చును? 5 అని చెప్పవచ్చు. బాహులకము ఎంత వచ్చింది మనకు? బాహులకము 5 వచ్చింది. నెక్స్ట్
దీని నుంచి మనం ఇంకొకటి ఏం కనుక్కోవచ్చు, మధ్యగతాన్ని కనుక్కుందాం. మధ్యగతం కనుక్కోవాలంటే ఏం తెలుసు మనకు, ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. అంటే తక్కువ నుంచి ఎక్కువ కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ దత్తాంశాన్ని మనము సెట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆరోహణ క్రమంలో రాసినట్లయితే తక్కువ నుంచి ఎక్కువకు రాసినట్లయితే చూడండి 4, 5 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4. కాబట్టి 5, 5, ఒకటి 6, ఇంకొకటి 7. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 టర్మ్స్ రావడం జరిగింది. దీని యొక్క మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటామని చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఏవైతే మధ్యలో ఉంటాయో ఆ రాశుల యొక్క సరాసరిని సగటు మధ్యగతం అని చెప్పడం జరుగుతుంది. మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు, మధ్యన 2 రాశులు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సరాసరిని తీసుకుంటాం. 5 + 5/2 దట్ ఈజ్ ఈక్వల్ 10/2 దట్ ఈజ్ ఈక్వల్ 5. ఎంత వచ్చింది, బాహుళకము మధ్యగతం 2 సమానం ఉన్నాయి. ఇక్కడ బాహుళకము మధ్యగతం అనేటువంటి 2 సమానం ఉన్నాయి. కానీ మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, సగటు ఈజ్ ఈక్వల్ టు బాహుళకము ఈజ్ ఈక్వల్ టు మధ్యగతం. కాబట్టి మనం ఏం చేయాలి, సగటు కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనము, సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం అంటే ఎంత, 5 + 4 + 5 + 4 + 6 + 5 + 7 + 5 బై, చూడండి ఇది ఎంత వచ్చింది, 41/8 అవుతుంది. దీని వాల్యూ ఎంత వచ్చింది, 5.125 అవుతుంది. చూడండి సగటు మధ్యగతం బాహుళకం తీసుకున్నట్లయితే ఈ 2 సమానంగా ఉన్నాయి. బాహుళకం మధ్యగతం సమానంగా ఉన్నాయి కానీ సగటు లేదు కాబట్టి ఇది కాదు. బాహుళకం సగటు, బాహుళకం ఎంత వచ్చింది, 5 వచ్చింది. సగటు ఎంత వచ్చింది, 5.15. ఇది కూడా కాదు. సగటు ఈజ్ ఈక్వల్ మధ్యగతం అంటున్నాడు. సగటు ఎంత వచ్చింది, 5.125 వచ్చింది. మధ్యగతం ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి ఇది కూడా కాదు. ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ వన్ అనేటువంటిది సరైందని చెప్పవచ్చును. మధ్యగతం ఈజ్ ఈక్వల్ బాహుళకం. మధ్యగతం ఎంత వచ్చింది, 5 వచ్చింది. బాహుళకం ఎంత, 5. కాబట్టి సెకండ్ వన్ ఆప్షన్ అనేటువంటిది సరైంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి x ఈజ్ ఈక్వల్ 13 + 15 + 17 + 19 అయిన క్యూబిక్ రూట్ ఆఫ్ x విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ క్యూబిక్ రూట్ ఆఫ్ x విలువ కావాలంటే మనకి ఇచ్చినటువంటి ఏమేమి ఇచ్చాడు చూడండి, 13 ఒకటి, 15 ఒకటి, 17 ఒకటి, 19 ఒకటి. వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 10 అవుతుంది. 10 + 9 19 అవుతుంది. 19 + 4 24. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 2 వస్తుంది. 2 3 4 5 6 64 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము, x ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నిటిని కూడితే ఎంత వచ్చింది, 64 వచ్చింది. కానీ మనం ఏం కనుక్కోమంటున్నాడు, క్యూబిక్ రూట్ ఆఫ్ x కనుక్కోమంటున్నాడు. అంటే దీనికి క్యూబిక్ రూట్ ఆఫ్ x రాసినట్లయితే ఏమవుతుంది, క్యూబిక్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ క్యూబిక్ రూట్ ఆఫ్ 64 అవుతుంది. క్యూబిక్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, క్యూబిక్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, క్యూబిక్ రూట్ ఆఫ్ 64. ఈ 64ని మనం కారణాంకాలు ఫైండ్ అవుట్ చేస్తామనుకోండి ఏమేమి వస్తాయి చూడండి, 4 1 జా 4 16 జా 4 64, 4లో 16. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 64ని 4/3 అని రాయవచ్చు. దీన్ని ఏమని రాస్తాం, హోల్ పవర్ 1/3 అని రాయడం జరుగుతుంది. 4/3 ఇంటూ 1/3. ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయితే 4/1 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 4 అనేటువంటిది ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చిన ఆప్షన్లో 4 1 అనేటువంటిది థర్డ్ ఆప్షన్. అదే ఏమవుతుంది, క్యూబిక్ రూట్ ఆఫ్ x వాల్యూ అవుతుంది. క్యూబిక్ రూట్ ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చింది మనకు, 4 వచ్చింది. కాబట్టి ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది సరైందని చెప్పవచ్చును. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎంత, 103. 103 చూడండి, ప్రతి జత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండునట్లు ఒక సైకిల్ చక్రానికి 20 చువ్వలు ఉన్నాయి. ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణము ఎంత అంటున్నాడు. మొత్తం ఎంత ఉన్నాయట, ప్రతి జత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండునట్లు ఒక సైకిల్ చక్రానికి 20 చువ్వలు ఉన్నాయి. ప్రతి వరుస జత చువ్వల సంఖ్య మధ్య కోణం ఎంత అంటున్నాడు. ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణం ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, ఏమంటున్నాడు, సైకిల్ యొక్క
చక్రం అనేటువంటిది ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వృత్తాకారంలో ఉన్నటువంటి సైకిల్ చక్రానికి ఎన్ని చువ్వలు ఉన్నాయట? 20 చువ్వలు ఉన్నాయంటున్నాడు. ఇట్లా 20 చువ్వలు ఉంటే ప్రతి చువ్వ యొక్క మధ్య కోణం ఎంత ఉంటుంది? సమానంగా ఉంటాయి అంటున్నాడు. కాబట్టి మొత్తం డిగ్రీలు ఎన్ని డిగ్రీలు? వృత్తం యొక్క సర్కిల్ యొక్క ఎన్ని డిగ్రీలు ఉంటుంది? వృత్తం 360 డిగ్రీలకు సమానం. కాబట్టి 360 డిగ్రీస్ బై ఎన్ని చువ్వలు ఉన్నాయి సైకిల్కి? 20 చువ్వలు ఉన్నాయి. కాబట్టి 20 చేత భాగిద్దాం. భాగిస్తే ఏమవుతుంది? ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 360/20 రావడం జరిగింది. ఎందుకు 20 తీసుకున్నామంటే 20 చువ్వలు ఉన్నాయి కాబట్టి ఇది చేసాం. 2 ఒకట్లో 2, 2 ఒకట్లో 2, 2 8లో 18, 2 8లో 16 ఎంత వచ్చింది? 18 డిగ్రీస్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన వాటిలో 18 డిగ్రీస్ ఏంటి చూడండి, ఫస్ట్ వన్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఏం లేదు, ఇక్కడ ఒక సర్కిల్ ఈ చక్రం ఏ ఆకారంలో ఉన్నట్టున్నాడు? వృత్తాకారంలో ఉంది. ఆ వృత్తంలో ఎన్ని చువ్వలు ఉన్నాయంటున్నాడు? 20 చువ్వలు ఉన్నాయంట. కాబట్టి ఆ మొత్తం సర్కిల్ యొక్క కోణము 360 డిగ్రీలు. దాన్ని ఏం చేయాలి? 20 సమాన భాగాలుగా విభజించమంటున్నాడు. కాబట్టి 20 సమాన భాగాలుగా విభజిస్తే ఏమవుతుంది? 360/20 డిగ్రీస్ 20 అవుతుంది. దాన్ని డివైజన్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 18 డిగ్రీస్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి చువ్వ మధ్య ఉండేటువంటి కోణము 18 డిగ్రీలు. కాబట్టి అది ఆప్షన్ 1 అనేటువంటిది సరైందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూద్దాం 104. రెండు సమాంతర రేఖలపై గీసిన తిర్యరేఖకు ఒకవైపున గల అంతర్కోణాలు సమానమైన ఆ కోణాలు ఏమవుతాయి అంటున్నాడు. ఏమి ఇచ్చాడు మనకు? 2 సమాంతర రేఖలు ఇచ్చాడు. ఇదొక సమాంతర రేఖ, ఇదొక సమాంతర రేఖ అనుకుందాము. దీని ఏం చేస్తుంది? ఒక తిర్యరేఖ ఖండిస్తుంది. ఖండించినప్పుడు తిర్యరేఖకు ఒకవైపున గల అంతర్కోణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ 1 అనుకుందాం, ఇది యాంగిల్ 2 అనుకుందాం. అనుకుంటే ఇవి ఏమవుతున్నాయా? ఆ 2 కోణాలు సమానమైన ఆ కోణాలు ఏంటి అంటున్నాడు. తిర్యరేఖకు ఒకవైపున ఉన్న అంతర్కోణాల మొత్తం ఏమవుతుందంటే 180 డిగ్రీలకు సమానం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తిర్యరేఖకు ఒకవైపున గల అంతర్కోణాలు సమానమైన ఆ కోణాలు ఏంటి? ఆ 2 కోణాల మొత్తం దేనికి సమానం? 2 కోణాలు తిర్యరేఖకు ఒకవైపున ఉన్న కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. మరియు వాటి మొత్తం దేనికి సమానం అవుతుంది? 180 డిగ్రీకి సమానం అవుతుంది. ఇందులో ఇచ్చిన దాంట్లో ఎక్కడ చూడండి, ఆ 2 కోణాల మొత్తం ఎంత కావాలి? 180 డిగ్రీస్ కావాలి. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 90 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 120 వస్తుంది. ఇది కాదు, 90 + 90 ఏమవుతుంది? 180. అంటే ఇది మనకి ఇచ్చిన దాంట్లో సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం జరుగుతుంది. 4th ఆప్షన్ చూసామనుకోండి 180 × 180 180 ఇచ్చాడు అంటే 360 అవుతుంది. కాబట్టి ఇది కాదు, ఇచ్చిన దాంట్లో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎంత? 3rd ఆప్షన్ అని చెప్పడం జరుగుతుంది. తిర్యరేఖకు ఒకవైపున ఉన్న కోణాలు అంటే యాంగిల్ 1 యాంగిల్ 2 ఈ రెండింటి మొత్తం ఎలా ఉంటుంది? 180 డిగ్రీస్కి సమానం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి యాంగిల్ 1 + యాంగిల్ 2 = ఏం కావాలి? 180 డిగ్రీస్ కావాలి. అలా ఉన్నటువంటి కోణాలు ఏమున్నాయో చూడండి. ఇక్కడ చూసినట్లయితే 90 90 రెండు సమానంగా ఉన్నాయి మరియు వాటి మొత్తం ఎంత అవుతుంది? 180 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది 104కి సరైనటువంటిది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎంత? క్వశ్చన్ నెంబర్ 105. ఒక వృత్తరేఖ చిత్రంలో 540 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణము 360 డిగ్రీలైన 360 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం విలువ ఎంత అంటున్నాడు. ఎంత ఇచ్చాడు? ఒక వృత్తరేఖ చిత్రంలో 540 మార్కులట. 540 మార్కులకు 540 మార్కులకు ఎంత వచ్చింది? 360 డిగ్రీలు వచ్చింది. కానీ 360 మార్కులకు ఎన్ని డిగ్రీలు వస్తుంది అంటున్నాడు. 360 మార్కులకు ఎన్ని డిగ్రీలు వస్తుంది అంటున్నాడు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 360 ఎంత వస్తుంది? 540 × 360. చూడండి, 0కి 0, 6 6 36, 6 9 9 6 54, 9 1 9, 9 4 36. చూడండి, ఇంకా తీసుకున్నట్లయితే 9 4లో ఇది 9 4లో 9
9 4 36 కాబట్టి ఎంత వచ్చింది 40 ఇంటూ 60 ఎంత మిగిలింది ఇక్కడ 40 ఇంటూ 6 ఎంత వస్తుంది 6 4 24 240 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన దాంట్లో 240 ఎక్కడ ఉంది ఆప్షన్ 2 అనేటువంటిది సరైనది. ఏం చెప్పాడు చూడండి, ఒక వృత్తరేఖ చిత్రం ఉంది, కేంద్రీయ కోణం ఎంత ఉంటుంది వృత్తంలో 360 డిగ్రీలు ఉంటుంది అనేటువంటిది వాడే ఇచ్చాడు, ఇవ్వకపోయినా మనం తీసుకోవాలి అంతే. కాబట్టి దీని యొక్క ఈ 540 మార్కులు అనేటువంటి 360 డిగ్రీలకు సమానం అన్నాడు. అదే 360 మార్కులు ఎన్ని డిగ్రీలకు సమానం అవుతుంది అంటున్నాడు. కాబట్టి 360/540 ఇంటూ 360 ఈ క్యాన్సిల్ చేసినట్టే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 6 6 36 6 9 54 9 1 9 9 4 36 కాబట్టి 40 వచ్చింది. 40 ఇంటూ 6 ఎంత వచ్చింది 240 అవుతుంది. కాబట్టి ఆ ఇచ్చిన ఆప్షన్లో 240 డిగ్రీస్ ఎక్కడ ఉంది సెకండ్ వన్. కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇది బీజీయ సమాసాల పైన ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. చూద్దాం దీని నుంచి మనకు కావాల్సినటువంటి విలువ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 12xy ఇంటూ 9x² మైనస్ 16y² డివైడెడ్ బై 4xy ఇంటూ 3x ప్లస్ 4y విలువ ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి, 12xy 9x² minus 16y² by 4xy into 3x plus 4y. చూడండి ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమైనా రాస్తుంది చూడండి, 12xy by 4xy. దీన్ని తీసుకున్నట్లయితే పైన తీసుకున్నట్లయితే ఏం రాయొచ్చు చూడండి, 3x whole square minus 4y whole square అని రాయొచ్చు by 3x plus 4y. చూడండి ఈ xy క్యాన్సల్, 4 1 జా 4 3 జా, పైన ఏం మిగిలింది 3 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 3x. చూడండి ఫార్ములా ఈ ఫార్ములా ఉంది, a² మైనస్ b² ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమని రాస్తాం a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయడం జరుగుతుంది. దాని ప్రకారం రాసినట్లయితే ఏమవుతుంది 3x ప్లస్ 4y ఇంటూ 3x మైనస్ 4y అవుతుంది బై 3x ప్లస్ 4y. ఈ 3x ప్లస్ 4yకి ఈ 3x ప్లస్ 4y క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది మనకు 3 ఇంటూ 3x మైనస్ 4y వచ్చింది. ఇంకా సింప్లిఫై చేసిందంటే 3 3 జా 9x ప్లస్ 4 3 12y. ఇది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుందో చూడండి, ఎక్కడుంది ఆప్షన్ 3 అనేటువంటిది 9x మైనస్ 12y. కాబట్టి ఇది 106కి సరైనటువంటి సమాధానం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ 107 చూడండి. ఓకే చూడండి 107 క్వశ్చన్ చూసినట్లయితే, ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున 100 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క దానిపై 10% లాభంతో అమ్మితే అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటున్నాడు. ఒక బల్బుని ఎంత కొన్నాడు 20 రూపాయలకు కొన్నాడు, దానిపైన ఎంత శాతం లాభం వస్తుందట 10% లాభం వస్తుందట. అప్పుడు ఆ లాభం ఎంతో చూద్దాం. ఎంత అవుతుంది 20 ఇంటూ 10%, 10/100. 0కి 0 0కి 0 పోతే 2 రూపీస్. ఒక బల్బ్ అమ్మితే ఎంత లాభం వస్తుంది వాడికి 2 రూపాయల లాభం వస్తుంది. అయితే అతనికి వచ్చిన మొత్తం లాభము అంటున్నాడు, అతనికి వచ్చిన మొత్తం లాభము ఈజ్ ఈక్వల్ ఎంత 2 ఇంటూ ఎన్ని బల్బులు ఉన్నాయి 100 బల్బులు ఉన్నాయి, 2 ఇంటూ 100 ఏమవుతుంది 200 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 200 ఎక్కడ చూడండి 4th వన్. కాబట్టి 4th వన్ అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం మనము చెప్పడం జరుగుతుంది. ఏం లేదు చూడండి, ఒక్కొక్కటి 20 రూపాయలు చొప్పున అమ్మినట. ఎన్ని బల్బులు అవి 100 బల్బులను కొన్నాడు, 100 బల్బులను కొన్నాడు. దానిపైన ఏం చేస్తాం సార్, ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున 100 బల్బులను కొన్నాడు. కానీ ఏం చేసిండు దానిపైన 10% లాభంతో అమ్ముతున్నాడు. 10% అంటే ఎంత వస్తుంది 2 రూపాయలు వస్తుంది. 2 రూపాయలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక బల్బుకి 2 రూపాయలు వస్తే ఎన్ని బల్బులు ఉన్నాయి మొత్తం 100 బల్బులు ఉన్నాయి. 100 బల్బులకి ఎన్ని రూపాయలు అవుతుంది 200 రూపీస్ లాభము అని చెప్పడం జరుగుతుంది. అదే ఆప్షన్ 107కి సరైనదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 108 చూసినట్లయితే చూడండి,
ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రము, ఏసీ 2x+4 మరియు బీడి 3x+1 అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఏబిసిడి అనేటువంటిది ఏంటట, ఒక దీర్ఘచతురస్రం అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏ బి సి డి ఇవి కర్ణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏసీ కర్ణం ఎంత ఉంటున్నాడు 2x+4, బీడీ కర్ణం ఎంత అన్నాడు 3x+1 అని చెప్పడం జరిగింది. అయితే చూడండి, దీర్ఘచతురస్రంలో కర్ణాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రంలో కర్ణాలు ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, బీడీ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ బీడీ అవుతుంది. ఏసీ ఎంత అని ఇచ్చాడు మనకు 2x+4 అని రాశాడు. నెక్స్ట్ బీడీ ఎంత అని ఇచ్చాడు 3x+1 అని చెప్పడం జరిగింది. ఈ 4 ఈ +1 ఇటువైపు తీసుకురండి -1 అవుతుంది. 3x ఈ 2x అటువైపు తీసుకెళ్తే -2x అవుతుంది. 3 వస్తుంది. 3xలో నుంచి 2x తీసివేస్తే x అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 3 అనేటువంటిది రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో 3 ఎక్కడ ఉందో చూడండి, 4th వన్. కాబట్టి 108 అనేటువంటిది 3 అనేటువంటి 4th ఆప్షన్ 3 అనేటువంటిది సరైనదని చెప్పవచ్చు. ఎందుకు తీసుకున్నామంటే దీర్ఘచతురస్రంలో కర్ణాలు ఎలా ఉంటాయి, కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇక్కడ కర్ణం ఏసీ ఈజ్ ఈక్వల్ టు కర్ణం బీడీకి సమానం అవుతుంది. కాబట్టి ఆ నియమాన్ని ఉపయోగించి మనము సింప్లిఫై చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 109 చూడండి. -9 ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ -2 వద్ద ax² - 3x - 7 బహుపది యొక్క విలువ 15 అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి ఈ బహుపదిని ఏమనుకుందాం, f(x) అనుకుందాం. f(x) ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు, ax² - 3x - 7 దీని విలువ ఎంతట 15కి సమానం అంటున్నాడు. అంటే f(-2) సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, x ఉన్న చోటల్లా -2 సబ్స్టిట్యూట్ చేయాలి. a ఇంటూ -2 పవర్ 2 3 ఇంటూ -2 -7 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు 15 అని ఇచ్చాడు. కాబట్టి 15 రాద్దాం. a ఇంటూ 2² అంటే -2 ఇంటూ -2 +4 అవుతుంది. 4 ఇంటూ a 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. 6 - 7. నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 15 ఈజ్ ఈక్వల్ 4a. ఇక్కడ తీసేసినట్లయితే -1 వస్తుంది. -1 ఇటువైపు పంపించామనుకోండి, 15 + 1 ఈజ్ ఈక్వల్ 4a. దేర్ఫోర్ 4a ఈజ్ ఈక్వల్ 16. a ఈజ్ ఈక్వల్ 16/4. 4 1 జా 4, 4 4 జా 16. a ఈజ్ ఈక్వల్ ఎంత 4. ఇచ్చిన ఆప్షన్లో ఏ 4 అనేటువంటి ఎక్కడ ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్ 103కి 109కి సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును, థర్డ్ అని చెప్పడం జరుగుతుంది. అవి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 4. కాబట్టి ఇది 109 యొక్క సరైనటువంటి సమాధానం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు మనకు మనం దీనికి ఒక ఫార్ములా ఉందని చెప్పడం జరిగింది. ఏంటిది, వి బాడ్మాస్. వి అంటే ఏంటిది వెనిక్యులం, బి అంటే ఏంటిది బ్రాకెట్, ఓ అంటే ఏంటిది ఆఫ్, డి అంటే ఏంటిది డివిజన్, ఎం అంటే ఏంటిది మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఆ విధంగా మనము ఇచ్చినటువంటి సమాసాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ వెనిక్యులం ఉంది, వెనిక్యులం అంటే బారే కదా. ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 4 + 6 / 2 × 5. వెనికులం తీసేస్తున్నాం. వెనికులం అనేటువంటి ఆ బార్ని తీసివేసినట్లయితే బార్ ముందు ఏముందో మనం దాన్ని పరిగణన చేసుకోకండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ అట్లా రాశాను. 3 + 1 ఏమవుతుంది, 2 + 1 ఏమవుతుంది 3 అవుతుంది. వెనికులం క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ పార్ట్ చూసుకోవాలి. డివిజన్ పార్ట్ ఏంటి చూడండి, ఇందులో 4 + 6/2 ఇంటూ తర్వాత ఏంటిది మల్టిప్లికేషన్ కాబట్టి 5 - 3. చూడండి, డివిజన్ చేసినట్లయితే 2 × 2 2 3 6 ఎంత వచ్చింది, 4 + 3 5 15 - 3.
-3 ఎంత వస్తుంది 15 + 4 19 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 16 రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 16 ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్. కాబట్టి 110కి సరైనటువంటి ఆప్షన్ 2 అని చెప్పవచ్చు. నెక్స్ట్ 111 చూద్దాం. 111 ఏమిచ్చాడు? ఒక నాణెము 2 సార్లు ఎగరవేయబడింది, 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు సంభావ్యత ఎంత అంటున్నాడు. ఒక నాణ్యాన్ని ఏం చేశాడు? పైకి ఎగరవేసిండు. ఎన్నిసార్లు ఎగరవేసిండట? 2 సార్లు ఎగరవేశాడు. 2 సార్లు ఎగరవేస్తే 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు సంభావ్యత ఎంత అని అంటున్నాడు. సాధారణంగా నాణ్యాన్ని మనం పైకి ఎగరవేస్తే ఏమేస్తుంది? హెడ్ కానీ టైల్ కానీ పడుతుంది, బొమ్మ కానీ బొరుసు కానీ పడడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎన్ని నాణ్యాలు తీసుకుంటున్నాడు? ఎన్ని పర్యాయాలు తీసుకున్నాడు? 2 పర్యాయాలు. కాబట్టి ఎలా ఏర్పడుతుంది చూడండి, ఒకటి హెచ్ టీహెచ్ లేదా HT TT ఈ విధంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఒక నాణ్యాన్ని 2 సార్లు ఎగరవేస్తే పడితే 2 సార్లు బొమ్మన పడుతుంది, ఓసారి టేల్ బొరుసు, ఓసారి బొమ్మ బొరుసు ఈ విధంగా పడేటువంటి అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని ఏర్పడుతుంది? దీని నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పవచ్చును? 1 2 3 4 వచ్చింది. తర్వాత మనకు కావాల్సింది ఏమంటున్నాడు? 2 పర్యాయాలు బొమ్మ. 2 పర్యాయాలు బొమ్మ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? హెచ్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 2 పర్యాయాలు బొమ్మ ఏర్పడుటకు సంభావ్యత ఎంత అంటున్నాడు. 2 పర్యాయాలు బొమ్మ ఏర్పడుటకు సంభావ్యత P ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం? నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. నెంబర్ ఆఫ్ ఈ మనకు వచ్చింది, ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి 1/4 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఫస్ట్ 1. కాబట్టి 111కి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 అని చెప్పవచ్చు. నెక్స్ట్ 112 చూద్దాం. ఈ కింది వానిలో పరావర్తన సౌష్టమం సమాంతర మరియు నిలువు అద్దాలు కలిగి ఉన్న అక్షరం ఏంటి అంటున్నాడు. హారిజంటల్గా కానీ వర్టికల్ మిర్రర్గా కలిగి ఉన్నటువంటి అక్షరం ఏంటి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పరావర్తన సౌష్టమం అన్నాడు. పరావర్తన సౌష్టమం అంటే ఏంటి? ఒక 180 డిగ్రీలు తిప్పినట్లయితే ఆ అక్షరం యథావిధిగా కనిపించేటువంటి అక్షరాలు ఏమున్నాయి చూడండి. ఇది అడ్డంగా తిప్పినా, నిలువుగా తిప్పినా, హారిజంటల్గా తిప్పినా, వర్టికల్గా తిప్పినా ఈ అక్షరం మాత్రమే పాసిబుల్ అవుతుంది. మిగిలిన ఈ 3 అక్షరాలు అనేటువంటివి ఏం లేవని చెప్పవచ్చును? పరావర్తన సౌష్ఠవం లేనటువంటి అక్షరాలు అని చెప్పడం జరుగుతుంది. ఆ పరావర్తన సౌష్ఠవం కలిగినటువంటి ఏకైక అక్షరము ఎక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇట్లా 180 డిగ్రీలు తిప్పామనుకో యాజిటీజ్గా ఇలానే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఈ విధంగా 180 డిగ్రీలు తిప్పామనుకోండి, అప్పుడు కూడా యాజిటీజ్గా ఎక్స్ను కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి పరావర్తన సౌష్టం కలిగి ఉన్న అక్షరం ఏది అన్నాడు. కాబట్టి ఇక్కడ 4th 1 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి 113. భూమి 14 సెంటీమీటర్లు, దాని అనురూప ఎత్తు 7 సెంటీమీటర్లుగా గల త్రిభుజ వైశాల్యము ఎంత అంటున్నాడు. త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమంటున్నాడు. భూమి ఇచ్చాడు, బీజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు 14 అని ఇచ్చాడు. ఎత్తు ఎంత ఇచ్చాడు 7 సెంటీమీటర్లు అని వాడేయబడింది. త్రిభుజ వైశాల్యానికి మనకు సూత్రం తెలుసు. త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఏంటిది? ½ ఇంటూ BH. హాఫ్కి హాఫ్, బి అంటే ఎంత 14 ప్లస్ హెచ్ ఎంత 7. కాబట్టి 2 1 జా 2, 2 7 జా 7 ఇంటూ 7 ఎంత అవుతుంది? 7 7 జా 49. 49 ఎక్కడ ఉందో చూడండి ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ 1. కాబట్టి త్రిభుజ వైశాల్యం ఎంత అని చెప్పవచ్చును? 49 అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేటువంటిది సరైనదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 114 క్వశ్చన్ చూసినట్లయితే మనకేమిచ్చాడు?
61.6 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్త వ్యాసార్థం అడుగుతున్నాడు. ఒక వృత్తం ఇచ్చాడు, ఇది వృత్తం అనుకున్నట్లయితే వృత్త కేంద్రం నుండి ఈ విధంగా ఒక జాగ్ గీసినట్లయితే దీన్ని ఏమంటాము, వ్యాసం అంటాము. ఈ వ్యాసం విలువ ఎంత అంటున్నాడు, డి ఎంత అని చెప్పాడు మనకు, 61.6 అని చెప్పడం జరుగుతుంది. దీని నుంచి మనం ఏం కనుక్కోమంటున్నాడు, వ్యాసార్థం కనుక్కోమంటున్నాడు. వ్యాసార్థం అనేటువంటిది ఎలా ఉంటుంది, వృత్త వ్యాసంలో సగభాగాన్ని మనం ఏమంటాము, వ్యాసార్థము అని చెప్పడం జరుగుతుంది. అంటే వ్యాసార్థము వృత్త వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, d/2. డి అంటే ఏంటిది, వ్యాసం. వ్యాసం ఎంత అని ఇచ్చాడు మనకు, 61.6/2 అని ఇవ్వడం జరిగింది. ఇది తీసుకున్నట్లయితే ఏమవుతుంది, నేను సింప్లిఫై చేసినట్లయితే 3 1 జా 3 పోదు కాబట్టి 30 అవుతుంది, 8 30.8 అవుతుంది. 61.6ని 2 చేత డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 30.8 వస్తుంది. అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎంత ఉంది, థర్డ్ వన్ అనేటువంటిది సరైనది. 114కి సరైనటువంటి ఆప్షన్ థర్డ్ వన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3.8. అదే ఏమంటున్నాము, వ్యాసార్థము అంటున్నాం. ఈ వ్యాసార్థం ఎన్ని సెంటీమీటర్లు ఉన్నట్టున్నాడు, 30.8 సెంటీమీటర్లు అనేటువంటిది ఉండడం జరిగింది అని చెప్తున్నాడు. చూడండి, మనం అనేక రకాల టెట్ పేపర్లను అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేటువంటివి రిపిటేషన్ మాదిరిగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏ ఏరియాస్ అయితే వస్తున్నాయో ఆ ఏరియాస్ ఫార్ములాస్ని నేర్చుకొని మనం ఇచ్చినటువంటి సమస్యలను సాధించడానికి సులువుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది.